హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అత్తగారి ఊరికి వచ్చామండి. మా హస్బెండ్ వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చాము. చాలా మంచి విలేజ్ అండి, రాపూర్ దగ్గర బండేపల్లి. మా ఆడబిడ్డ ఉన్నారు ఇంట్లో, వాళ్ళ ఇంటికి వచ్చాను ఇవాళ. ఇక్కడికి వస్తే మా ఆడబిడ్డ కూతురు ఒక గ్రాఫ్టింగ్ చేసేసిందండి. మందారని 3 రకాల మందార చెట్లను తీసుకొచ్చి ఒక దగ్గర నాటింది. అది ఒకే చెట్టు లాగా వచ్చింది చూడండి. 3 కలర్స్ ఉన్నాయి పూలు ఒకే చెట్లు. చూడండి, చందనం కలర్ ఉన్నాయా, ఇక్కడ చూడండి రెడ్, ఎంత బాగున్నాయి చూడండి రెడ్, చూసారా? అలాగే పింక్, మామూలు మందార, ఇలాగా 3 రకాల మందార అండి ఒకే చెట్లు ఉన్నాయి. చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది కదా. ఓకే, హలో ఫ్రెండ్స్, అక్కడ ఒక తెలుగు గంగ కాలం ఉంది చూడండి, చక్కగా ఉంటుంది. దానికి ఒక బ్రిడ్జి కట్టారు, దీని పేరు బొమ్మల బ్రిడ్జ్ అంట. ఈ బొమ్మల బ్రిడ్జ్ చూడడానికి వచ్చానండి. పక్కనే మా అత్తగారి ఇల్లు, అక్కడ నుంచి మనసు ప్రశాంతంగా ఉంటుంది కాసేపు అని అలా మా పిల్లలు తీసుకొచ్చారు. బాగుంది చూడండి ఒకసారి, తెలుగు గంగ కాలువ. అటు పక్కంతా బొమ్మల బ్రిడ్జ్ అంటారు, ఇది పేరు ఉంది. చుట్టుపక్కల చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇదే తెలుగు గంగా కాలువ అండి. తెలుగు గంగా కాలువ ఎందుకు కట్టిన బ్రిడ్జ్ ఒకసారి పైకి చూడండి, ఎక్సలెంట్ గా ఉంది బ్రిడ్జ్. అటు పక్క చూస్తే చూడండి చెట్లు, కంప చెట్లు ఎలా ఉన్నాయో. మా జిల్లాలో అంతా ఇలాంటి కంప చెట్లే. హాయ్ అండి, ఇదిగోండి మా పటాలం, మా అల్లుడు, నా కోడలు, మా తోడి కోడలు, ఇంకొక అల్లుడు. మా కోడలేమో వీడియో తీస్తుంది. ఓకే, ఈ పల్లెటూరులో అందాలు చాలా బాగుంటాయి కదండి. ఒకసారి ఈ కస్తూరి చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పువ్వులంతా నిండిపోయింది, అందంగా ఉంది. ప్రతి ఇంట్లో ఆ పక్క చూడండి, మా ఎదురింట్లో సన్నజాజి పందిరి. ఇంకొక ఆ సైడ్ వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఒక సన్నజాజి పందిరి చూడండి. ఇక్కడ ఒక చిన్న గుడి, అక్కడ నేరుగా ఎదురుగా చూస్తే నందివర్ధనం చెట్టు. అలాగే రండి, ఈ ఇండ్లు చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కరివేపాకు చెట్టు ఉందో, ఎంత పెద్ద కరివేపాకు చెట్టు ఉంది చూడండి. మా పక్కింట్లో, మా ఆడపడిచే వాళ్ళ పక్కింట్లో. బ్యూటిఫుల్ గా ఉంటాయండి పల్లె వాతావరణం, మాత్రం నాకు నచ్చుతుంది. ఇక్కడ చూడండి, ఇక చూడండి ఎంత మంచి కస్తూరి పువ్వులు కలర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కలర్. అక్కడ అటుపక్క చూడండి పింక్, ఎంత బాగున్నాయో. ఇటుపక్క మల్లె పందిరి ఉంది చూడండి, చూపిస్తారండి. ఇక్కడ బోరింగ్ చూడండి, ఇప్పుడు బోరింగ్లే లేవు కదా మనకి. ఇక్కడ బోరింగ్ చూడండి ఎంత బాగున్నాయో.
ఇక చూడండి ఈ వీళ్ళ మా మల్లె పందిరి చూడండి. ఒకసారి చూడండి ఎంతెంత పొడుగు మల్లెలు చూడండి, ఎంత బాగున్నాయో మల్లెపూలు కదా, ఎక్సలెంట్ గా ఉన్నాయి. అలాగే పక్కన మెయిన్ రోడ్డు, పెద్ద గోరింటాకు చెట్టు. ఇక్కడ చూస్తే చూడండి కోళ్ళు చూడండి, కోళ్ళు, మునగ చెట్లు. ఇది మన పల్లె చాలా ఇష్టమైన మా పల్లె వాతావరణం అండి. మా అత్తగారి వాళ్ళ ఊరు. అయితే రావడం చాలా తక్కువ, తగ్గించేసాము. ఈ జాబ్స్ కి వెళ్ళిపోవడం అట్లా తిరుపతి దగ్గర సెటిల్ అయ్యాం కాబట్టి. కానీ చాలా ఇష్టం నాకు ఈ ఊర్లు అంటే. రెండు కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఒకసారి ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా ఉన్నాయి కదా. అబ్బా ఎంత బాగున్నాయో. ఈ దడులు కట్టుకోవడం ఎంత బాగుంటుంది పల్లెటూరులో. అబ్బో చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు, చాలా బాగుంటది కదా వీళ్ళ లైఫ్. మనం కూడా దీని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, కాకపోతే చిన్నప్పటి నుంచి టౌన్లలో పెరిగాం కాబట్టి తెలియదు అంతే. సపోటా చెట్టు ఎంత బాగుంది చూడండి, ఇస్తా ఉంది బాగా. వేప చెట్టు, ఇంట్లోనే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి. ఇది ఒక క్రోటను. ఈ ఫ్లవర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ 3 రకాలు, ఒకే పాదిలో 3 రకాల మందారాలు. ఇదిగోండి పింక్, ఈ మందారము, చందనం కలర్ మందారము, ఈ రెడ్ చూడండి, రెడ్ చూసారా. ఒకే పాదిలో 3 రకాల మందారాల చెట్లు ఉన్నాయి చూసారా, చాలా అందంగా ఉన్నాయి కదా. వావ్ ఓకే అండి, చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కదా. ఎందుకంటే పల్లె సీమల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత సిటీలలో ఉన్నా కూడా పల్లెటూరు వాతావరణం నచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఈ చిన్న వీడియోని ఆదరించండి. అందరూ కూడా చక్కగా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రతి వీడియో ఇదే చెప్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది 70% చూస్తున్నారు నా వీడియోస్. 30 మంది నాకు సబ్స్క్రైబర్స్ చూస్తున్నది, మిగిలిన 70 మంది నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. దయచేసి చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తర్వాత వీడియోలోకి వెళ్ళండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.